రైట్ మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లోని కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అసెంబ్లీ సమావేశాల తొలి రోజు కండువాళ్లతో వచ్చిన సభ్యులతో సభ కలకల్లాడింది. ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్గా సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒకే నామినేషన్ రావడంతో అయ్యన్న పాత్రుడు ఎన్నిక ఏకగ్రీవంది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యేకు స్పీకర్గా ప్రకటించారు అధికారులు. అయ్యన్న సభలో ఉన్న కూటమి ఎమ్మెల్యేల్లో అత్యంత సీనియర్. ఇప్పటి వరకు 7 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారైనా ఒకసారి అనకాపల్లి ఎంపీగాను విజయం సాధించారు. పలు శాఖలకు మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఇక డిప్యూటీ స్పీకర్ పదవి ఎవరికి దక్కబోతుందన్నదే ఇప్పుడు ఉత్కంఠంగా మారింది. స్పీకర్ చైర్ టీడీపీకి దక్కింది. డిప్యూటీ స్పీకర్ పదవి మిత్రపక్షాలకు ఇస్తారన్న చర్చ ఇప్పుడు నడుస్తోంది. దీనిపై కూటమి పార్టీల మధ్య పెద్ద ఎత్తున డిస్కషన్స్ సాగుతున్నాయి. ఇక్కడ కొన్ని సమీకరణాలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. బీసీ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడికి స్పీకర్ పదవి దక్కింది. రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులకు డిప్యూటీ దక్కే ఛాన్స్ ఉన్నట్లు కూడా తెలుస్తోంది. కాల్వ కూడా టీడీపీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే. గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. 2 పదవులు బీసీలకు ఇవ్వడం ద్వారా కూటమి బీసీలకు ప్రాధాన్యత ఇస్తుందనే సంకేతాలు తీసుకువెళ్లేలా అధినేతలు కసరత్తులు చేస్తున్నారు. లేదంటే జనసేన కూడా దక్కే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఈ విషయంలో 3 పార్టీల మధ్య చర్చలు నడుస్తున్నాయి. జనసేనకు ఇస్తే ఓసీ సామాజిక వర్గానికి చెందిన నెల్లిమర్ల ఎమ్మెల్యే లోక మాధవికి ఇస్తారనే టాక్ ఇప్పుడు నడుస్తోంది.